హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో ది మోస్ట్ గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ సమంత. నాకు కూడా చాలా ఇష్టం చెప్పాలంటే. ఆమె యాక్షన్ కానీ, అసలు ఆమె క్యారెక్టరైజేషన్ కానీ, ఆమె స్క్రిప్ట్ ఎంచుకునే విధానం కానీ ఆమెకి సరిగ్గా యాప్ట్ అవుతుంది. ఏ క్యారెక్టర్ అయినా సరే. మూవీ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆమె చేసే క్యారెక్టర్లో ఆమె పండిపోద్ది అనమాట, అంత బాగా చేస్తుంది. సో ఆమె నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కప్పులో చాలా ట్రెండింగ్గా మారింది. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు. అదంతా ఓకే. సో అయితే ఇప్పుడు సమంత గురించి వేరే న్యూసెస్ కూడా బయటకు వస్తున్నాయి అన్నమాట. భార్యకి విడాకులు ఇచ్చి మరి సమంతాని పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ అని కొన్ని న్యూసెస్ వచ్చాయి. సో వాళ్ళు రీసెంట్గా షూటింగ్ గ్యాప్స్లో పార్టీస్కి పబ్స్కి వెళ్ళడం, అది కూడా కొంచెం బయటికి పుకార్లు వచ్చాయి. సో ఇప్పుడు కూడా మన ఉమైర్ సంధు అనే సినీ క్రిటిక్ ఆయన భార్యకి విడాకులు ఇచ్చి సమంతాని పెళ్లి చేసుకోబోతున్నారు అంటే ఒక పోస్ట్ చేశారు. అది చాలా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఉమైర్ సంధు విషయానికి వస్తే వీడి గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. వీడొక గాడిద. వీడు అడ్డమైన వాగుడని వాగుతూ ఉంటాడు. వీడు ఉన్నాడో లేదో తెలీదు, వీడు అసలు బతుకున్నాడో లేదో ఎవడికి తెలియదు, లేదా వీడి పేరుతో ఇంకెవడన్నా పెడుతున్నాడో కూడా తెలియదు. విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి మీద వీడు ఎప్పుడు వాగుతానే ఉంటాడు. అండ్ వీడి మీద ట్విట్టర్స్ కానీ యూట్యూబ్స్ కానీ అసలు చర్యలు తీసుకోవు. ఎంతోమంది ఎన్నోసార్లు ఇతన్ని రిపోర్ట్ కొట్టినప్పటికీ కూడా అదేంటో వీడి అకౌంట్ బ్లాక్ అవ్వదు, కానీ వీడు వాగుతానే ఉంటాడు. సో చాలామంది అనుకున్నారు వీడి చేతే కావాలని ఎవరన్నా ఇట్లాంటివి చెప్పిస్తున్నారేమో అని. బట్ ఇక ఎన్నో వాగాడు వీడు. ఇప్పుడు ఇది ఒకటే కదా, ఇదే సమంత మీద ఇంతకు ముందు కూడా ఏం చెప్పాడు, ఒకప్పుడు సమంతని నాగ చైతన్య దగ్గరుండి అబార్షన్ చేయించాడు, చాలా హెరాస్ చేశారు, ఏవేవో ఇంజక్షన్లు ఇచ్చారు, అందుకే వీళ్ళిద్దరు విడిపోయారని చెప్పాడు. అండ్ అదే సమంత మీద 100 చెప్పాడు, 1 కాదు 2 కాదు. ఇంకా ఇప్పుడు ఇదొకటి. ఇప్పుడు వరుణ్ ధావన్ అండ్ సమంత సిటాడెల్లో చేస్తున్నారు. రీసెంట్లీ ఏంటి, వాళ్ళు ఎక్కడ సెర్బియా కంట్రీలో షూట్ అవుతుంది. సెర్బియా కంట్రీలో షూట్ అవుతుంది. ఆమె కూడా అక్కడిక్కడ మంచిగా షాపింగ్ అవి చేస్తున్నారు. సెర్బియన్ అక్కడ కల్చరల్ ఫెస్టివల్స్ అవి ఇవి ఉంటే పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మన ద్రౌపది ముర్ము గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెర్బియాకి వెళ్ళింది. సెర్బియాలో అరే మన ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చింది అని చెప్పి వీళ్ళు కూడా సరదాగా వెళ్ళి కలిసారు. ఆవిడని కలిసి ఫోటో దిగి ఇంటర్నెట్లో పెట్టారు, అంటే వాళ్ళ పోస్ట్ చేశారు. అది వీడికి కంటపడింది. పడేసరికి వీళ్ళిద్దరు ఏదో ట్రెండింగ్లో ఉన్నారు, ఇదేదో బాగుంది, ఒక రూమర్ విసురుదామని విసిరాడు. ఇది జరిగింది. నటాషా దల్ మన వరుణ్ ధావన్ వాళ్ళ వైఫ్. సో వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, ఆయనకి ఇట్లాంటి ఏం లేవు. దే బోత్ ఆర్ వెరీ హ్యాపీ, గుడ్ కపుల్, అంతే. వీడిది ఒక చెత్తవాగుడు, వీడి గురించి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. సో నిన్న ఆదిపురుషుని కూడా అలాగే అన్నాడు, ముందే రివ్యూ ఇచ్చేసాడు, అది ఫట్టు అది ఇది అని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్కరి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్తూ ఉంటాడు. అంటే ఎవరు లైమ్ లైట్లో ప్రజెంట్ వాడికి కనిపించారో వాళ్ళ మీద ఒక ట్వీట్ పెట్టడం వీడికి అలవాటు అయిపోయింది అనమాట. సో సేమ్ అదే క్రమంలోనే ఇప్పుడు ఈ ట్వీట్ చేశాడు. దీంట్లో అసలు వాస్తవం ఏం లేదు, బట్ ఏదో వైరల్ అవుతుంది అంతే. ఇంకా ఈ ఉమైర్ సంధు అనేవాడు ఎందుకు వీళ్ళని ఎంచుకున్నాడు అంటే, ఇప్పుడు మొన్న ద్రౌపది ముర్ముని కలిసినప్పుడు కూడా సమంత అండ్ వరుణ్ ధావన్ ఆల్మోస్ట్ ఒక 40-45 minutes ఆవిడతో మాట్లాడారు. ఇప్పుడు అదే ప్రెసిడెంట్ మనకి ఆవిడ భవన్లో ఉందనుకోండి, రాష్ట్రపతి భవన్లో కలవగలమా? బేసిక్గా కలిసినా కూడా ఒక ఫోటో దిగినా సరే 45 minutes మాట్లాడగలమా? అంతెందుకు రాజ్భవన్కే వెళ్ళలేరు వీళ్ళు గవర్నర్ని కలవడానికి. అదే ఒక వ్యవహారం, ఏవేవో ఉంటాయి వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ అండ్ చాలా దాటుకుంటాయి, కానీ వెళ్ళి అక్కడ మాట్లాడలేము. అలాంటిది నువ్వు ఒక కంట్రీకి వెళ్ళవు, ఎక్కడో ఇంకా చెప్పాలంటే బాలీకి వెళ్ళి ఉంటావు, ఇండోనేషియా బాలీకో, లేకపోతే 1 or 2కో, ఏటో ఫిజీ ఐలాండ్కో, ఎక్కడెక్కడికో వెళ్ళావు. అన్ఎక్స్పెక్టెడ్ మన ఇండియన్ ఒకరు వచ్చారు, అండ్ ఇండియన్ ప్రెసిడెంట్. అప్పుడు ఆవిడ కొంచెం బలగం తక్కువే ఉంటుంది, వేరే దేశం వాళ్ళు కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ అక్కడ ఈజీగా కలవడం. మిమ్మల్ని కలవడానికి ఒక ఇండియన్ వచ్చారు అంటే నాట్ ఓన్లీ సమంత, ఎవరినైనా కలుస్తుంది ఆవిడ. అలా కలిసి పైగా
ఈవిడ ఆమె ఇట్లా నేను హీరోయిన్ని ఇన్ని సినిమాలు చేశాను, ఇతను కూడా హీరోయిన్ని చేశాడు, మేము ఇక్కడ ఈ సినిమా ఈ సిటాడెల్ షూట్ కోసం వచ్చాము, మీరు తప్పకుండా చూడాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. ఆవిడ కూడా పాపం చూస్తుందో లేదో మనకు తెలియదు, చూసిన ఆవిడకి అర్థమవుద్దో లేదో వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళైతే ఆ రిక్వెస్ట్ అలా పెట్టుకున్నారు. ఇప్పుడు రేపటి రోజు అది రిలీజ్ అయినప్పుడు అదే మన ప్రెసిడెంట్తో ఒక పెట్టించుకుంటారు, ఒక ట్వీట్ సంథింగ్, ఇప్పుడే సిటాడెల్ చూశాను, సమంత చాలా బాగా చేసింది, లేదా నాట్ ఓన్లీ సిటాడెల్, ఖుషి మూవీ వస్తుంది కదా, ఐ హావ్ జస్ట్ వాచ్ ఖుషి మూవీ, ఇట్స్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అమ్మాయి అని సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ప్రశంసించింది ఒక హీరోయిన్ అంటే ఆవిడ క్రేజ్ ఎక్కడికి వెళ్తుంది, అది వేరు కదా. సో అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, విన్ విన్ సిచ్యువేషన్స్. అలా వీళ్ళు సెర్బియాకి వెళ్ళడం, అదే టైంకి ఆవిడ రావడం, అలా కలవడం, అదొక యాదృచ్ఛికంగా జరిగిపోయింది. సో నాట్ ఓన్లీ సమంత, ఈవెన్ వరుణ్ ధావన్ కూడా ఒక ఇది మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ సిటాడెల్ రిలీజ్ అయినప్పుడు, ఆ సిటాడెల్ అయితే ముర్ము గారు చూస్తారని నేను అనుకోను, చూసినా చెప్తారని నేను అనుకోను, ఎందుకంటే చాలా బోల్డ్గా ఉంటుంది అది. ఈవిడ బాగుంది అంటే బాగోదు, పైగా లేడీ ఆవిడ. ఖుషిని అనుకోవచ్చు, ఖుషి సినిమా బాగుందని ఏదో రకంగా చెప్పుకుంటారు. ఆవిడ మార్కెటింగ్ కోసం ఆవిడని ఉపయోగించుకున్నారు. అండ్ వీళ్ళు కూడా గౌరవప్రదంగా ఆవిడని కలిశారు. ఈ ఫోటో కాస్త ఉమేర్ సందూర్కి కనపడి వీళ్ళని ఎటు పెడదాం, ఏం చేద్దాం, ప్రెసిడెంట్ అనలేడుగా, అదే ముర్ము గారు అనమను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలా చేసింది అలా చేసిందని అంటాడు వాడు. అదే టైపు వాడు రాసేవన్నీ అలాగే ఉంటాయి. ప్రెసిడెంట్ని గెలికితే అనవసరంగా వాడి అకౌంటే బ్లాక్ అయిపోతుంది. సో సమంతకి వరుణ్ ధావన్కి ఒకటి అంటగట్టేశాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి బాగా రొమాన్స్లో మునిగి తేలుతున్నారు, వైఫ్కి దూరంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే వైఫ్కి విడాకులు ఇచ్చేసి మరీ ఎట్లా సమంత విడాకులు తీసుకొని ఉంది కదా, ఈయన కూడా వైఫ్కి విడాకులు ఇచ్చేసి సమంతతో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అన్నట్లుగా వార్తలు పుట్టించారు. బట్ దీంట్లో ఎప్పుడు నిజం ఉండదు. మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక రూమర్ బయటకు వచ్చినప్పుడు ఎవరు చెప్పారు అని కింద చూడండి. అది ఒక ఉమేర్ సందు చెప్పాడు అనే ఒక మాట ఉందంటే అది బ్లైండ్గా అది అబద్ధమే. వాడు ఊరికే ఫేక్ పబ్లిసిటీ కోసం అలా చేసుకుంటాడు. అండ్ ఆ క్యారెక్టర్ ఇప్పటివరకు ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఇది అఫ్కోర్స్ సెలబ్రిటీస్ అన్న తర్వాత చాలా రూమర్స్ వస్తుంటాయి, అందులో ఒకటని తీసి పడేయాలంతే. యా ఈవెన్ చాలామందిని చాలా రకాలుగా వేధించాడు. మన అఖిల్ ఈజ్ ఏ గే అన్నాడు. అండ్ రానాకి ఏదో హెల్త్ ప్రాబ్లం, వాడు రేపో ఎల్లో చచ్చిపోతాడని రాశాడు. ఇట్లా పిచ్చి పిచ్చి రాతలని అప్పుడప్పుడు రాస్తూ ఉంటాడు. అవన్నీ ఎప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి ఆర్ గుడ్, బట్ వీడే ఫేక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.